వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పేపర్ 2018లో జరిగిన పేపర్ అయితే చూద్దాము. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆ బిట్స్ అయితే చేశాను. సో మిగిలిన రిమైనింగ్ బిట్స్ ఈ వీడియోలో చేస్తున్నాను. సో మన ఛానల్లో సోషల్కి అలాగే తెలుగుకి 2000 నుంచి జరిగిన ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకుని ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో దీంట్లో మనకి ఫస్ట్ బిట్ వచ్చి షష్ఠి తత్పురుష సమాసంలో ఉకార రుకారముల్లో అచ్చుపరమైతే వచ్చే సంధి ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి నుగాగమ సంధి. నుగాగమ సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి రెండు భిన్న వర్ణముల యొక్క కూడిక ఏకవర్ణముగా మారుటియే. సో రెండు భిన్న వర్ణముల యొక్క కూడిక అనేది ఏకవర్ణముగా మారుటి అనేది ఏమవుతుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వర్ణ సమీకరణం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నిషేధార్థక మగున శబ్దము క్రియతో అన్వయించకుండా సమాసములోని ఉత్తర పదంతో అన్వయించడాన్ని ఇలా అంటారు అని అడిగారు. సో ఏమంటాము? పర్యుదాసమా, తపరకరణమా, పంచాసద్వర్ణమా, పరవాక్కున. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పర్యుదాసము అంటాము. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాచీన కాలమున నిందార్థమున వాడబడు పదములు నేడు గౌరవ పాదకమగుట అనేది. సో ప్రాచీన కాలంలో ఉపయోగించిన పదాలు అనేవి నిందార్థమున ఉపయోగించారు. ప్రస్తుతం అది గౌరవ పథకంగా వాడుతున్నారు. సో అది అనేది ఏమవుతుందా? అర్ధ సంకోచం అవుతుందా, అర్ధ వ్యాకోచత్వం అవుతుందా, అర్ధ సౌమ్యత అవుతుందా, లక్ష్యార్థ సిద్ధి అవుతుందా అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అర్ధ సౌమ్యత. నెక్స్ట్ బిట్ వచ్చి నాచన సోముని ఉత్తర హరివంశమును అంకితం పొందినది ఎవరు అని అడిగారు. ఉత్తర హరివంశమును అంకితం పొందినవారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి హరిహరనాథుడు. నెక్స్ట్ బిట్ వచ్చి నృత్య సంగీత ప్రధానమైన దేశీ రూపకం అనేది ఏమవుతుందని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి యక్షగానం. నెక్స్ట్ బిట్ వచ్చి గండ పెడియారము, దేవర, పేడ అనునవి ఈ భాషా పదాలు అని అడిగారు. సో గండ పేడియరము, దేవర, బేడ అనేవి ఈ భాషా పదాలు. సో ఇవి ఏ భాషకు సంబంధించిన పదాలు? తమిళమా, మరాఠీనా, కన్నడమా, మలయాళమా? సో ఈ పదాలు అనేవి కన్నడానికి సంబంధించిన పదాలు, కన్నడం. సో నెక్స్ట్ బిట్ వచ్చి పురాణములు. ఇక్కడ పురాణములు అని ఇచ్చారు, దానికి కింద ఏమి ఇచ్చారు మనకు? ఆప్షన్ 1 వచ్చి శబ్ద ప్రధానములు, ప్రభు సంహితములు అని ఇచ్చారు. ఆప్షన్ 2 వచ్చి అర్ధ ప్రధానములు, మిత్ర సంహితములు. ఆప్షన్ 3 వచ్చి యుక్తి ప్రధానములు, కాంతా సంహితములు. ఆప్షన్ 4 వచ్చి శబ్ద ప్రధానములు, మిత్ర సంహితములు అని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది? పురాణములు అనేవి అర్ధ ప్రధానములు, మిత్ర సంహితములు. నెక్స్ట్ బిట్ వచ్చి భాషలో మాండలికమును విభజనకు ఆధారం ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి స్థిర వృత్తులను ఆశ్రయించే బతికే జానపదుల భాష. నెక్స్ట్ బిట్ వచ్చి శృంగారహ అనే పదానికి ప్రాకృత పదం ఏంటి అని అడిగారు. శృంగారహ అనే పదానికి ప్రాకృత పదం. సో ఏమవుతుంది? సింగారమున, సింగారోన, సింగారన, ఇంగారమున. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సింగారో. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రీతి రేవ ప్రధానం అని కావ్య ప్రయోజనాన్ని నిర్వచించినది ఎవరు అని అడిగారు. ప్రీతి రేవ ప్రధానం అనే కావ్య ప్రయోజనాన్ని నిర్వచించినది. సో ఎవరు నిర్వచించారు? అభినవగుప్తుడు. నెక్స్ట్ బిట్ వచ్చి సత్యాలను గుర్తించండి అని అడిగారు. సో కింద మనకి సత్యాలను గుర్తించండి అని ఇచ్చారు.
ఇక్కడ ఫస్ట్ది వచ్చి జపాన్ భాష నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ హైకు అని. నెక్స్ట్ హైకులో 4 పాదాలలో 17 మాత్రలు ఉంటాయి అని ఇచ్చారు. నెక్స్ట్ జైన్ బౌద్ధ ప్రభావం హైకులకు ఉంది అని ఇచ్చారు. నెక్స్ట్ హైకులో 3 పంక్తులు మాత్రమే ఉంటాయి అని ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ సత్యం అనేవి ఏమవుతున్నాయి? సో సత్యం వచ్చి ఆ ఈ ఈ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మమ్ముటిని దృష్టిలో కావ్యహేతువు అనగా. మమ్ముటిని దృష్టిలో కావ్యహేతువు. సో కావ్యహేతువు అనగా ఏంటది? సంస్కార అభ్యాసాదులున, కార్యకారణాభ్యాసాలున, ప్రతిభ ఉత్పత్తి అభ్యాసములున, ప్రజ్ఞ లోకశాస్త్ర పరిశీలన నాదులున. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మమ్ముటిని దృష్టిలో కావ్యహేతువు అనగా ప్రతిభ ఉత్పత్తి అభ్యాసములు. నెక్స్ట్ బిట్ వచ్చి గుణాలంకార యుక్తములైన శబ్దార్థములే కావ్యము అన్నది ఎవరు అని అడిగారు. గుణాలంకార యుక్తములైన శబ్దార్థములే కావ్యము అన్నది వామనుడు. నెక్స్ట్ బిట్ వచ్చి గోంగూరకు పుంటికూర అను వ్యవహారం గల మాండలికం ఏంటి? సో గోంగూరని పుంటికూర అను వ్యవహారం గల మాండలికం. సో ఏంటిది? కళింగ మాండలికమా, రాయలసీమ మాండలికమా, ఉత్తర మాండలికమా, కోస్తా మాండలికమా? సో గోంగూర దీని వ్యవహారం గల మాండలికం వచ్చి ఉత్తర మాండలికం. నెక్స్ట్ బిట్ వచ్చి పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి అని అడిగారు. ఇక్కడ ఆ నటనంబున్ గబలించు, గర్భమున విన్యస్తంబు గావించు యు అని ఇచ్చారు. నెక్స్ట్ రటక్ గల్పించిన భేద భావమును ధర్మం బిందుం గారెడెడిన్. నెక్స్ట్ వచ్చి కటబుం బొబ్బిలి తోడ మేక నోక ప్రక్కన చేర్చి జోకొట్టియు అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ వచ్చి ఇట నసృస్యత సంచరించుటకు తావే లేదు విశ్వాంబర అని ఇచ్చారు. సో వీటిని సరైన వస్క్రమంలో అమర్చని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఈ ఆ ఈ ఆ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చి నాయందలి కరుణ పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏంటి అని అడిగారు. నాయందలి కరుణ. సో దీన్ని విడదీస్తే ఏమొస్తుంది? రూపం అనేది ఏమొస్తుంది? నాయందున్ ప్లస్ కరుణ. నెక్స్ట్ బిట్ వచ్చి చక్కని స్తంభం చేతికందదు, చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తీయంగా. ఈ పొడుపుకి విడుపు ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది? మేఘమా, కొబ్బరి నీళ్ళ, కుండానా, ఉట్టినా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి కొబ్బరి నీళ్ళు. నెక్స్ట్ బిట్ వచ్చి సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము గల సాహిత్య ప్రక్రియ ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పురాణం. నెక్స్ట్ బిట్ వచ్చి ఎంత కృషి చేసినా మనకు ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూచించే సామెత ఏది? సో ఏంటి? పుట్టించిన వాడు పురుమేపుతాడా? నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చి పిసిరంత ఎరుక పిడికెడు ధనం. ఆప్షన్ 3 వచ్చి జొన్న పెరిగితే జాడు, వరి పెరిగితే వడ్లు. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చి పుట్టెడు ఆముదంలో పొర్లిన పుడిసెడే అంటుతుంది. సో దీనికి సంబంధించిన సామెత అనేది ఏమవుతుంది? ఎంత కృషి చేసినా మనకి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. సో దీనికి వచ్చి పుట్టుడు ఆముదంలో పొర్లిన పుడిసెడే అంటుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నిత్య సమాసయతికి మరొక పేరేంటి? నిత్య సమాసయతికి మరొక పేరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అఖండయతి. నిత్య సమాసయతికి మరొక పేరు అఖండయతి. నెక్స్ట్ బిట్ వచ్చి విశ్వనాథుని కావ్య నిర్వచనం. విశ్వనాథుని కావ్య నిర్వచనం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వాక్యం రసాత్మకం కావ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి నేల తక్కువ వాడు ఇందలి సమాసం. నేల తక్కువ వాడు ఆ పదానికి గల సమాసం అనేది ఏమవుతుంది అని అడిగారు.
సో దీనికి సమాసం అనేది ఏమవుతుంది? నేల తక్కువ వాడు, తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు ప్రక్రియలతో జతపరచండి. సో రచనలకి ప్రక్రియలకి జతపరచండి అని ఇచ్చారు. సో ఇక్కడ రచనలు వచ్చి 1000 పగడలు, మాస్వామి, కావ్యానందం, నర్తనశాల అని ఇచ్చారు. సో వాటి యొక్క ప్రక్రియయో గుర్తించమన్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 1000 పగడులు అనేది నవలవుతుంది, మాస్వామి అనేదేమో శతకం, అలాగే కావ్యానందం అనేదేమో లక్షణ గ్రంథం, నర్తనశాల ఏమో నాటకం. ఆన్సర్ అయితే ఒకసారి చూసుకోండి. రచనలు అలాగే వాటి యొక్క ప్రక్రియలు ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రిందు, కడుపు అను పదాలను సంధి చేయగా వచ్చిన రూపం ఏంటి? క్రిందు, కడుపు అనే పదాన్ని సంధి చేయగా వచ్చిన రూపం. సో ఏ రూపం అవుతుంది అది? క్రీమ్ గడుపు. నెక్స్ట్ బిట్ వచ్చి పీప, మేస్త్రి, ఇస్త్రీ అను పదాలు ఈ భాషకు చెందినవి. సో పీప, మేస్త్రి, ఇస్త్రీ అనే పదాలు ఏ భాషకు చెందినవి? ఇవి పోర్చుగీస్ భాషకు చెందినవి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆ, క, హ అనే అక్షరాలు, ఆ, క, హ అనే అక్షరాలు ఏమవుతాయి? కంట్యాల, తాళవ్యాల, ఓష్ట్యాల, దంతాల. సో దీని ఆన్సర్ వచ్చి ఆ, క అనే అక్షరాలు మనకి కంట్యాలు అవుతాయి. నెక్స్ట్ బిట్ వచ్చి భారతీయ లక్షణ గ్రంథములలో మొట్టమొదటిది. భారతీయ లక్షణ గ్రంథములలో మొట్టమొదటిది. సో మొట్టమొదటిది వచ్చి మనకి నాట్యశాస్త్రం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వారిలో అనుభూతి వాద కవుల్లో పేర్కొన్న దగ్గవాడు ఎవరు అని అడిగారు. అనుభూతి వాద కవుల్లో పేర్కొన్న దగ్గవాడు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ బిట్ వచ్చి నావా శబ్దానికి మూల పదం. నావా శబ్దానికి మూల పదం వచ్చి ఏమవుతుంది? నవానా, నావీనా, నావికహానా, నౌనా. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి నౌ. నెక్స్ట్ బిట్ వచ్చి కేశవ అనే మాటకు ఉత్పత్తి అర్థం. కేశవ. సో కేశవ అనే మాటకు ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? కేశవ అనగా కేసి అనే రాక్షసుని సంహరించినవాడు. కేశవ, కేసి అనే రాక్షసుని సంహరించినవాడు. నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ నిర్ఘాతము అనే మాటకి నానార్థాలు ఏమవుతాయి అని అడిగారు. నిర్ఘాతము. సో నిర్ఘాతం అనే పదానికి నానార్థాలు వచ్చి వజ్రాయుధము, భంగము. నిర్ఘాతముకి నానార్థాలు వచ్చి వజ్రాయుధము, భంగము. నెక్స్ట్ బిట్ వచ్చి సత్తు అనే పదానికి ప్రకృతి పదం. సత్తు. సో ఏమవుతుంది? శక్తి. శక్తిన, సత్యమున, సౌఖ్యమున, సర్వస్వమున. సో ఏమవుతుంది దీనికి? సత్తు అనే పదానికి ప్రకృతి పదం వచ్చి సత్యము. నెక్స్ట్ బిట్ వచ్చి సత్యవాది అనే పత్రికను నడిపినది ఎవరు అని అడిగారు. సత్యవాది అనే పత్రికను నడిపినది. సో సత్యవాది అనే పత్రిక నడిపింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ గద్యం అంటే పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ వచ్చి మనకి రసమునకు భావశాంతి అంగంగా ఉండు అలంకారం. రసమునకు భావశాంతి అంగంగా ఉండు అలంకారం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సమహిత అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి ఊర్జస్వదలంకారము సంధి పేరు. సో దీనికి ఆన్సర్ వచ్చి జస్వ సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి రసవదలంకార లక్షణం. రసవదలంకార యొక్క లక్షణం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఒక భావమునకు కానీ రసమునకు కానీ మరో రసము అంగమగుట. సో ఈ మన పారాగ్రాఫ్ చూస్తూ పెట్టుకునేవి కాబట్టి
నెక్స్ట్ వచ్చి మనకి ఒక పోయం ఇచ్చారు, పద్యం ఇచ్చారు. ఆ పద్యం మీద బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ ఈ పద్యం మీద బిట్ వచ్చి మనకి పై పద్యంలో విష్ణుమూర్తి యొక్క ఈ అవతారం వర్ణించబడింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కురుమావతారం. నెక్స్ట్ బిట్ వచ్చి నికురంబము అర్థం నికురంబము అర్థం వచ్చి సమూహము. నెక్స్ట్ బిట్ వచ్చి మహామందరాచలము అను మాటలోని సమాసం ఏంటి? మహామందరాచలము అను మాటలోని సమాసం ఏమవుతుంది అని అడిగారు. సో దీనికి సమాసం వచ్చి మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. మహామందరాచలము అనే మాటలో సమాసం వచ్చి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ మనకి మెథడాలజీకి సంబంధించిన బేస్. సో నెక్స్ట్ బిట్ వచ్చి అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి హాకెట్. మనకి నిర్వచనాల మీద కంపల్సరీ ఒక మార్క్ ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఇప్పటికి ఉన్న భాషోత్పత్తి వాదాల్లో ఇది నవీన సిద్ధాంతం. ఇప్పటికున్న భాషోత్పత్తి వాదాలు ఇది నవీన సిద్ధాంతం అని అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చి మనకి స్వతసిద్ధవాదం. నెక్స్ట్ బిట్ వచ్చి ఆ ఈ ఓ ఔలతో కూడిన చా జాలు అనేవి ఏమవుతాయి అని అడిగారు. సో వాటితో కూడిన చాజాలు అనేవి ఏమవుతాయి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి దంత్యాలు అవుతాయి, దంత్యాలు. నెక్స్ట్ బిట్ వచ్చి భావవేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడేవి. సో ఏం తోడ్పడతాయి? సాంకేతిక ప్రయోజనాల, ఉద్దీపన ప్రయోజనాల, వ్యక్తిగత ప్రయోజనాల, సామాజిక ప్రయోజనాల. దీని ఆన్సర్ వచ్చి మనకి ఉద్దీపన ప్రయోజనాలు. నెక్స్ట్ బిట్ వచ్చి కోబారి భాష అనేది ఈ భాషా కుటుంబానికి చెందినది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భాషా సూత్రం. నెక్స్ట్ బిట్ వచ్చి స్వతంత్రానికి ముందు మన దేశంలో అమలులో ఉండేదని భావించే, మన దేశానికి స్వతంత్రానికి ముందు మన దేశంలో అమలు ఉండేదని భావించే అని అడిగారు. సో ఏది అమల్లో ఉండేది? ఏక భాషా సూత్రమా, ద్విభాషా సూత్రమా, త్రిభాషా సూత్రమా, బహుభాషా సూత్రమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ద్విభాషా సూత్రం. నెక్స్ట్ బిట్ వచ్చి భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు వచ్చి మనకి ఏమవుతాయి? శ్రవణం, పఠనం. నెక్స్ట్ బిట్ వచ్చి లేఖనంలో అన్ని అక్షరాలు ఒకే పరిమాణంలో ఉండడం అనేది, లేఖనంలో అన్ని అక్షరాలు అనేవి ఒకే పరిమాణంలో ఉండడం అనేది ఏంటి? రీతిన, సమతాన, భంగిమాన, స్పష్టతాన? సో దీని ఆన్సర్ వచ్చి సమత. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు వర్ణాలను ఆకృతిని అనుసరించి యూనిట్లుగా విభజించి బోధించే పద్ధతి ఏంటి అని అడిగారు. సో ఏ పద్ధతి అవుతుంది? రూపా సాదృశ్య పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి నవ్వులాట అనే పదాన్ని నవ్వుటాల అని పలికాడు. ఇది ఈ రకమైన ఉచ్చారణ దోషం. సో ఇది ఏ రకమైన ఉచ్చారణ దోషం అవుతుంది? వర్ణ వ్యత్యయం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి పుస్తకంలో అన్ని వాక్యాలు చదవక ఒక వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలను వదిలి ఆ తర్వాత వాక్యాలను చదివి మొత్తం అర్థాన్ని గ్రహిస్తాడు. ఈ రకమైన పఠనాన్ని ఇలా అంటాము. సో ఈ రకమైన పఠనాన్ని ఏమని పిలుస్తాం? మండుకాప్లుతి పఠనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థి వ్యాసాన్ని దిద్దేటప్పుడు ఎక్స్ అనే సంకేతాన్ని ఉపయోగించాడు. దీని భావం. సో దీని భావం అనేది ఏమవుతుంది? అనావశ్యకమా, అస్పష్టమా, అక్షర విన్యాస దోషమా, అసాధారణమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అనావశ్యకం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనల్లో ఆశిస్తున్న మార్పులు ఈ పరిధిలోకి వస్తాయి అని అడిగారు. సో ఇదే పరిధిలోకి వస్తాయి.
ఉత్పత్తి ద్వేయం. జాతీయ విద్యా విధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళికల సిలబస్ తయారీకి మార్గదర్శక సూత్రాలు సూచించేది ఏది అని అడిగారు. సో మనకి దీనికి వచ్చి ఎన్సీఆర్టీ వాళ్ళు. జాతీయ నేషనల్ వైజ్గా ఎన్సీఆర్టీ, స్టేట్ వైజ్గా అయితే ఎస్సీఆర్టీ. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాతిపదిక విద్య ద్వారా దేశ భాషల బోధన ఆవశ్యకతను నొక్కి చెప్పినది ఎవరు? ప్రాతిపదిక విద్య ద్వారా దేశ భాషల బోధన ఆవశ్యకతని నొక్కి చెప్పినది. దీని ఆన్సర్ వచ్చి మనకి గాంధీజీ. నెక్స్ట్ బిట్ వచ్చి అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది. అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది అని అడిగారు. విస్తార పఠనం. ఆన్సర్ వచ్చి విస్తార పఠనం. నెక్స్ట్ బిట్ వచ్చి భాషా వాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం ఏది? భాషా వాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించే ప్రమాణం అనేది సో ఏంటది? రంగమా, యూనిటా, సబ్ యూనిటా, బోధనాంశమా? సో ఏమవుతుంది? యూనిట్. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరిచేది. పాఠశాలకి సమాజానికి మధ్య సన్నిహితం ఏర్పరిచేది ఏంటి? వార్షిక ప్రణాళికనా, విషయ ప్రణాళికనా, విద్యా ప్రణాళికనా, సంస్థాగత ప్రణాళికనా? సో ఈ వార్షిక ప్రణాళిక, విద్యా ప్రణాళిక అనేవి మన ఎడ్యుకేషన్కి సంబంధించినవి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు ప్రాథమిక విద్యార్థులచే జిగ్జాగ్ పుస్తకం తయారు చేయించాడు. ఇది సో ఇదేంటి? దైనందిన కార్యక్రమమా, విశ్రాంతినిచ్చే కార్యక్రమమా, పాఠ్య కార్యక్రమమా, సహపాఠ్య కార్యక్రమమా? సో దీనికి ఆన్సర్ వచ్చి సహపాఠ్య కార్యక్రమం. నెక్స్ట్ బిట్ వచ్చి జతపరచడానికి ఉపయోగించే ఆట. జతపరచడానికి ఉపయోగించే ఆట బింగో. సో దీని ఆన్సర్ వచ్చి బింగో. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల సారస్వత సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు ఎవరు అని అడిగారు. సారస్వత సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు సో ఎవరు? ప్రధానోపాధ్యాయుడా, భాషా ఉపాధ్యాయుడా, తరగతి ఉపాధ్యాయుడా, ఎన్నుకోబడిన విద్యార్థి? సో దీని ఆన్సర్ వచ్చి ఎన్నుకోబడిన విద్యార్థి. నెక్స్ట్ బిట్ వచ్చి భాషా ప్రయోగశాల బూతుల్లో ఉన్న విద్యార్థులకు మాస్టర్ ట్రాక్లోని పాఠ్యాంశాలను వినిపించడానికి ఇవి ఉపయోగపడతాయి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి డిస్ట్రిబ్యూషన్ స్విచ్లు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో ఉపాధ్యాయుడు సేకరించదగిన శ్రవ్య ఉపకరణం. ఉపాధ్యాయుడు సేకరించదగిన శ్రవ్య అంటే వినబడడానికి ఉపయోగించే ఉపకరణం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మాట్లాడే బొమ్మ. నెక్స్ట్ బిట్ వచ్చి భాషా ప్రయోగశాలలో మాస్టర్ టేబుల్ ప్లే చేయడానికి విద్యార్థులతో నిరంతర సంబంధం మరియు నియంత్రణ కలిగి ఉండటానికి ఏర్పాట్లు ఉన్న దానిని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కేరళ, కన్సోలా, రిట్రెసింగా, నియంత్రణ గదిన. సో కన్సోల్ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యూహం భవిష్యత్తుని రూపుదిద్దేదిగా ఉండి లభ్యమైన సాధనాలతో ఆశించిన గమ్యాలను సాధించడానికి చేసే మానవయత్నం అన్న విద్యావేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? మాన్ బెక్వోన్. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞాన నిర్మాణ రంగంలో విద్యార్థులు ప్రశ్నించడాన్ని, స్వంతంగా ఆలోచించడాన్ని ప్రోత్సహించేది. జ్ఞాన నిర్మాణ రంగంలో విద్యార్థులు ప్రశ్నించడాన్ని అలాగే స్వంతంగా ఆలోచించడానికి ప్రోత్సహించేది ఏంటి అని అడిగారు. సో ఏంటది? స్వేచ్ఛ ఉపగమం. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞాన నిర్మాణవాదం, సామాజిక నిర్మాణవాదం తాత్విక భూమికపైనే నిర్మితం అవుతాయి అని అన్నది ఎవరని అడిగారు. జ్ఞాన నిర్మాణవాదం, సామాజిక నిర్మాణవాదం అనేవి తాత్విక భూమికపైనే నిర్మితం అవుతాయి అని అన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? జాన్ డ్యూయి. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాజెక్ట్ పద్ధతి పాఠశాలలోకి ప్రవేశించిన ఒక జీవన విధానం అన్న వ్యక్తి. ప్రాజెక్ట్ పద్ధతి అనేసరికి
ఎవరు వస్తారు? ప్రాజెక్ట్ పద్ధతి పాఠశాలలోకి ప్రవేశించిన ఒక జీవన విధానం అన్న వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? బల్లార్డ్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో కృత్యాధార బోధనలోని సోపాన క్రమం అని అడిగారు. ఇక్కడ ఏమిచ్చారు? ఫస్ట్ది వచ్చి మనకి విషయ విశ్లేషణ, సాధించవలసిన సామర్థ్యాలు, బోధన అభ్యాసన సామగ్రి కృత్యాలు, ఉపాధ్యాయుడి అభిప్రాయాలు, మూల్యాంకనం. ఆప్షన్ 2 వచ్చి సాధించవలసిన సామర్థ్యాలు, విషయ విశ్లేషణ కృత్యాలు, ఉపాధ్యాయుడు అభిప్రాయాలు, నెక్స్ట్ బోధన అభ్యాసన సామగ్రి, మూల్యాంకనం అని ఇచ్చారు. ఆప్షన్ 3 వచ్చి విషయ విశ్లేషణ కృత్యాలు, బోధన అభ్యాసన సామగ్రి, సాధించవలసిన సామర్థ్యాలు, మూల్యాంకనం, ఉపాధ్యాయుడి అభిప్రాయాలు అని ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చి విషయ విశ్లేషణ, సాధించవలసిన సామర్థ్యాలు, కృత్యాలు, బోధన అభ్యాసన సామగ్రి, మూల్యాంకనం, ఉపాధ్యాయుడి అభిప్రాయాలు అని ఇచ్చారు. సో వీటిలో మనకి కరెక్ట్ అనేది ఏమవుతుంది? కృత్యాధార బోధనలోని సోపాన క్రమం. సో ఏమవుతుంది? ఆప్షన్ 4 విషయ విశ్లేషణ, దాని తర్వాత సాధించవలసిన సామర్థ్యాలు, నెక్స్ట్ కృత్యాలు, నెక్స్ట్ బోధన అభ్యాసన సామగ్రి, నెక్స్ట్ మూల్యాంకనం, తర్వాత ఉపాధ్యాయుడి యొక్క అభిప్రాయాలు అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి బోధనలో కావ్య పరిచయం చేసేటప్పుడు సహితములైన శబ్దార్థాలు కావ్యాలు అని పలికిన వారు వీరిని విద్యార్థులకు తెలియజేస్తావు. సో ఎవరన్నారు అవి? భామహుడు. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠ్యాంశ బోధలో భాగంగా తెలుగు సాహిత్యమున ప్రప్రథమంగా చిత్ర కవిత్వమును రచించిన వాడు ఇతడని పేర్కొంటావు అన్నారు. సో తెలుగు సాహిత్యమును ప్రప్రథమంగా చిత్ర కవిత్వం రచించిన వారు ఎవరు? నన్నోచరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి బోధనలో కవిత్వమున్నను సమగ్ర కావ్యములుగా పరిగణింపబడనివిగా వీనిని పేర్కొంటావు. సో ఏంటవి? శతకములు. నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి గదిలో శ్లేషను వివరిస్తూ శ్లేష వైచిత్రికి వీరి కావ్యం పుట్టినిల్లు అని తెలియజేస్తావు అని అడిగారు. సో ఎవరిది? శ్రీకృష్ణదేవరాయల, రామరాజ భూషణుడా, పింగళి సూరనాన్న, అల్లసాని పెద్దనాన్న. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? రామరాజ భూషణుడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర మహాభారతంలో ఏకశ్వాస పర్వాల సంఖ్య. ఆంధ్ర మహాభారతంలో ఏకశ్వాస పర్వాల సంఖ్య అని అడిగారు. సో ఎన్ని ఉన్నాయి? 3. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ సిసిఈ ప్యాటర్న్ ప్రవేశపెట్టింది సిబిఎస్ఈ. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల ఉపలబ్ధి లోపాలను వీని ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఉపలబ్ధి లోపాలని అడిగారు. సో దేని ద్వారా? ప్రాయోగిక పరీక్షల ద్వారానా, ఎలక్ట్రికల్ రికార్డుల, అభిరుచి పరీక్షల, నిర్ధారణ మాపనల. సో ఉపలబ్ధి లోపాలు అనేవి నిర్ధారణ మాపనల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చి నిర్దేశిత విషయంలోని సామర్థ్యాలను విద్యార్థి పొందగలిగే విధంగా ఉండే ప్రామాణికత అని అడిగారు. సో ఏ ప్రామాణికత? విషయ ప్రామాణికత. నెక్స్ట్ బిట్ వచ్చి పద్యాల పోటీకి విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రకటన రాయండి. ఇది కింది భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సో ఇక్కడ ఏమంటే పద్యాల పోటీకి విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రకటన రాయమన్నారు. సో ఇది దేనికి సంబంధించింది అవుతుంది? సృజనాత్మకతనా, ప్రశంసనా, ప్రాజెక్టు పనా, పదజాలమా? సృజనాత్మకత. నెక్స్ట్ బిట్ వచ్చి మనోవైజ్ఞానిక పరీక్షలకు చెందినవి అని అడిగారు. మనోవైజ్ఞానిక పరీక్షలకు చెందినవి. సో వీటిలో మనోవైజ్ఞానిక పరీక్షకు చెందినవి ఏంటో చూడండి. ప్రామాణిక పరీక్షా పత్రాల, పాఠ్య విషయ మూల్యాంకన సాధనాల, ప్రత్యేక పాఠ్య విషయ సాధన పరీక్షా శ్రేణుల, సహజ సామర్థ్య పరీక్షల. సో వీటిలో మనకి మనోవిజ్ఞాన పరీక్షకు చెందినవి వచ్చి సహజ సామర్థ్య పరీక్షలు. నెక్స్ట్ బిట్ వచ్చి గేయ కవిత్వం బోధించేటప్పుడు ఆధునిక కవిత్వంలో గేయ కవితా ప్రస్థానానికి ప్రవర్తకుడిగా వీరిని పేర్కొంటావు. ఎవరిని పేర్కొంటాము? ఆధునిక కవిత్వంలో గేయ కవితా ప్రస్థానానికి ప్రవర్తకుడు ఎవరు? గురుజాడ అప్పారావు గారు.
సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా అంటే ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ కూడా ఉన్నాయి. సోషల్కి తెలుగుకి రెండింటికి ఉన్నాయి. 2000 నుంచి జరిగిన పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. సో వీడియోలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.